అచ్చంగా భీమవరానికి. ఇంకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మండలం ఉంది, ఉన్న దాంట్లో పాలకోడేరు, అటు వీరవాసరం, ఇవి కలిపి ఇంకొక సర్కిల్ ఉంది. సో కాబట్టి ఒక జాయింట్ మీటింగ్ మళ్ళీ రామాంజనేయులు గారితో వేసుకుని చంద్రబాబు గారితో భీమవరం ఇది ఒక యూనిట్గా మేము టేకప్ చేస్తాం. దీన్ని టేకప్ చేసి కనీసం ఒక 3 నెలల్లో గంజాయి అనేదాన్ని ఇక్కడ లేకుండా, ఇంకా గంజాయి తాగాలనుకుంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో పోతారు. అది అవతల రెస్పాన్సిబిలిటీ. అదే ఆ సోర్సులన్నీ పట్టుకోవాలి అంటే మనకు అల్టిమేట్గా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి. చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతల్లో ఉండాలి. ఎందుకంటే ఇది రాకెట్ ఉందంటే పెద్ద రాకెట్, ఇది ఎవరినైనా కొనేయగలిగే రాకెట్. ఇది పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకోలేరు కదా. సో ఎక్కడికక్కడ దీన్ని ఎవరికాడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక పోలీసు ఉద్యోగం చేయాలి, లేదంటే సమాజం పాడైపోతుంది. ఉడతా పంజాబ్ అని సినిమా వచ్చింది ఎందుకు? డ్రగ్స్ గురించి. సో మళ్ళీ రివైవ్ అవుతున్నారు చాలా వరకు అక్కడ తగ్గి. సో ఈ డ్రగ్ పోతాం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఇళ్లలో కూడా పెంచేస్తున్నారంట గంజాయి. ఇది ఈజీ ఇన్కమ్ అయిపోయింది, దొరుకుతాయి. సో ఆ గంజాయిని ఎలాగైనా అరికట్టాలి. నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం మీద ఆయనతో కూలంకషంగా మాట్లాడతా. ఈలోపు మన ఊర్లో మనం ఏం చేసాము అనే దాని మీద కూడా ప్రాక్టికల్గా చేసి చూపెట్టి దొరికినట్టు వేసేట గొప్పగా. ఏ రికమెండేషన్ లేదు, ఎవడు చెప్పినట్టు తెలుగుదేశం వాడు కావచ్చు, వైసీపీ వాడు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, మొహాటం లేదు. పార్టీలకు అతీతంగా ఎవడ తాగితే ఎవడ ఎంకరేజ్ చేస్తే అని వేసేట, జైల్లో వేసేటువంటి. సో అది ఆ విషయంలో కూడా ఈ మీడియా వాళ్ళకు కూడా ఈజీగా లొకేషన్ తెలుస్తాయి కాబట్టి ఈ గైడెన్స్ కూడా నాకు కావాలి. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో అప్పటికి పోలీసులు వస్తే సరే, లేదంటే నేను ఒక ప్రైవేట్ టీముని రెడీ చేసి ఆ టీముల్ని పంపించేస్తా. ఈ కోఆపరేషన్ చాలా అవసరం. ఇక్కడ నెక్స్ట్ జోగి రమేష్ 4 రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అలా సరే, నన్నైతే అసెంబ్లీలోనే చాలా వరస్ట్గా మాట్లాడాడు. వరస్ట్గా మాట్లాడితే ముష్ నవ్వులు నవ్వుకుంటూ నచ్చావు రమేష్, నచ్చావని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగమెచ్చుకున్నాడు. ఆ తర్వాత నన్ను లుచ్చా అని తిట్టినందుకు ఆయన అచ్చా అని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. మరి మంత్రి ఇచ్చేటప్పటికి ఇవే ఇలాగా అగ్రిగోల్డ్ భూములు స్వాహ. పాపం నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది, ఆవిడ జాలేసింది. నిజంగా భార్యకి సంబంధం ఉండకపోవచ్చు, కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికిమాలిన ఎవరైనా మంచి వాళ్ళైనా అనుకుంటారు. ఏ తల్లి అయినా సరే అది ప్రతి తల్లి ఊడోళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం. మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడి ఉంటాడు. సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక. డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను.